ప్రతిజ్ఞ 7వ భాగం. 6వ భాగంలో రమేష్ మరణిస్తాడు. అది సహజ మరణం కాదని తెలిసినా ఎవరూ ఏం చేయలేకపోతారు. ఇక రమ నిరాశలో మునిగిపోతుంది. కథ కొనసాగుతుంది. అబ్బబ్బా, ఇంకా ఆపుతావా అమ్మమ్మ ఆ సోది? విసుక్కుంటూ రమ లేచి గదిలోకి వెళ్ళిపోయింది. 4 రోజులు ఓపిక పట్టు అంటే వినవు కదా. ఇలాంటి విషయాలు నిదానంగా మాట్లాడాలి భార్యని మందలించాడు రామ్మూర్తి. ఏం నిదానమో, పిల్లదాని వరుస చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఇది కాస్త ఏ సన్యాసుల్లోనో కలిసిపోతుందేమోనన్న బెంగ నన్ను నిలవనీయటం లేదు. జీవితం పూర్తిగా అనుభవించకుండానే అర్ధాంతరంగా కన్నుమూసింది మన అమ్మాయి. దాని కడుపున పుట్టిన కాయ ఇదొక్కటి. దీనిని ఎంత అపురూపంగా పెంచుకున్నామో మీకు తెలుసు. దీని ఒంటి మీద ఈగ వాలితే నా తల మీద దుంగలు దూలాలు పడినట్లుండేది. అంతలా మనం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచినందుకు ఇదైనా బిడ్డా పాపలతో కళకళలాడుతూ 10 కాలాల పాటు పచ్చగా ఉంటే మనకి తృప్తిగా ఉంటుంది. కానీ ఇది 20 ఏళ్లకే వైరాగ్యం పెంచుకొని పెళ్ళి పేరంటం ఏమీ వద్దంటే వినటానికి నాకెలాగుంటుందో ఊహించండి. ఆవిడ గొంతులో దుఃఖం సుడులు తిరుగుతోంది. బాధ నీకొక్కదానికేనా? నాకు మాత్రం లేదా? 4 రోజులు పోయాక నిదానంగా నచ్చ చెప్దాం భార్యని ఓదార్చాడు. వారం రోజులు గడిచిపోయాయి. ఇక ఆవేళైనా దేవకికి సమాధానం రాయాలనుకున్నారు. నా మాటంటే అది లక్ష్య పెట్టడం లేదు. ఇవాళ మీరే రమకి చెప్పి ఒప్పించండని ఉదయమే చెప్పింది సీతమ్మ భర్తతో. ఆ భారం నాకు వదిలేయి అని భరోసా ఇచ్చారాయన. కాఫీ తాగి తీరిగ్గా వార్తాపత్రిక చేత పట్టుకుని కూర్చున్నాడు రామ్మూర్తి. పళ్ళెంలో బియ్యం పోసుకుని రాళ్లేరుతోంది రమ. ఇవాళ పిన్నికి ఉత్తరం రాయాలమ్మా ఉపోద్ఘాతంలా అన్నారు. రాయండి తల వంచుకునే సమాధానం చెప్పింది. కొన్నాళ్లు పోయాక వివాహం జరిపించటానికి మాకిష్టమే అని రాస్తాను. నేను అలా చెప్పానా? తలెత్తి సూటిగా ఆయన కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. ఒక్క క్షణం తొట్రుపడినట్లయ్యారు. నువ్వు చెప్పలేదులే, నేను మీ అమ్మమ్మ అనుకుంటున్నాం. నాకిష్టం లేదు. చూడమ్మా, పెద్దవాడిని, నీ మంచి కోసం చెప్తున్నాను. ఈ రోజుల్లో భర్త పోయిన వారే మళ్ళీ వివాహం చేసుకుంటున్నారు. అలాంటిది కేవలం నిర్ణయమైన వరుడు పోయాడని నువ్వింత విరక్తి పెంచుకోవటంలో అర్థం లేదు. మనం కావాలనుకున్నప్పుడల్లా మంచి సంబంధాలు రావు. నా మాట మనసు ఏదీ మీకు అర్థం కాదు తాతయ్య. అర్థమయ్యేలా ఇంతకన్నా బాగా చెప్పగలిగే శక్తి లేదు నాకు. ఈ రోజుల్లో స్త్రీ రెండో పెళ్లి చేసుకోవటం వింత కాదు అన్నారు మీరు. భర్త చనిపోయిన వారు, భర్త వదిలేసిన వారు, పిల్లలున్న వాళ్ళు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. అలాంటి నిర్ణయాలు వారి వారి వ్యక్తిగత అభిప్రాయాల మీద ఆధారపడి ఉంటాయి. అది తప్పు కాకపోయినా నాకు ఇష్టం లేదు అంతే. అదంతా ఒకసారి పెళ్ళైన వారి విషయం. నా దృష్టిలో నాకు పెళ్ళయింది. 10 మంది ఎదుట నా మెడలో తాళైతే కట్టలేదు. కానీ రమేష్ తన జీవిత భాగస్వామిననే నాకెన్నో ఆదేశాలిచ్చాడు, బాధ్యతలు అప్పగించాడు. నా కాబోయే భర్తననే హక్కుతోనే కదా అతను మిమ్మల్ని నా చదువుకు ఒప్పించాడు. లేకపోతే నాలాంటి ఆడపిల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరీక్షకి చదవటానికి మీరు అంగీకరించేవారా? అతని కోరిక మేరకు, ఆజ్ఞ మేరకు అధర్మంతో, అన్యాయంతో పోరాడతానని శపథం చేసిన నేను ఇవాళ తను కళ్ళ ముందు లేడు కదా అని అతన్ని మరిచి మరొకరిని చేపట్టగలనా? మీలాంటి వారందరి దృష్టిలో అతను చనిపోయాడు. నా మనసులో మాత్రం చిరంజీవే. అతని ఆదేశం మేరకు నిరపరాధులకి, నిర్దోషులకి సహాయపడడం, అధర్మాన్ని, అన్యాయాన్ని చీల్చి చెండాడడం అదే నా ధ్యేయం. నాకింకేమీ చెప్పకండి ఆవేశంగా అంది రమ. ఇప్పుడు నువ్వు వాసుని పెళ్లి చేసుకున్నా కూడా ఆ ఆశయానికి ఏమీ భంగం రాదు. నువ్వు ఉద్యోగం చేయటానికి అతనెంత మాత్రం అభ్యంతరం చెప్పడు. అసలు ఉద్యోగం వచ్చాకనే కదా పెళ్ళి. వెంటనే సమాధానం చెప్పబోయిన రమకి గొంతుకేదో అడ్డుపడినట్లయి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది. దుఃఖాన్ని దిగమింగుకోటానికి ఆ నిశ్శబ్దాన్ని వినియోగించుకున్నాడు రామ్మూర్తి. మరో సంవత్సరం దాకా అతను ఆగగలిగితే మనకేమీ అభ్యంతరం లేదని రాస్తాను. మరొక మనిషితో నీ జీవితం ముడిపడితే గానీ నీకు రమేష్ని గురించిన జ్ఞాపకాలు, వ్యధ తగ్గదు. సంసార తాపత్రయంలో పడితే గతం దానంతటదే మరుపుకి వస్తుంది లాలనగా అన్నారు. తాతయ్య, రమ గొంతు విసుగ్గా బరువుగా ఉంది. నన్ను మరీ బలవంత పెట్టొద్దు, ఆపై నిష్ఠూరము వెయ్యొద్దు. ఆ రోజు రమేష్ కన్ను మూసిన రోజు నువ్వేమన్నావో గుర్తుందా? రమేష్ ఆ పనివారి మనసులలో అనుక్షణం మెదులుతూనే ఉన్నాడు. అతను చిరంజీవి అన్నావు. కొద్ది కాలం ఒక దగ్గర కలిసి పనిచేసిన వారికే అతని పట్ల అంతటి ఆరాధన ఉన్నప్పుడు
సంవత్సరాల తరబడి కలిసిమెలిసి ఆడి పాడి బ్రతికిన నాకు రమేష్ అంటే ఎలాంటి భావం ఉంటుందో నువ్వు ఊహించలేవు. నేను చెప్పినా నీకు అర్థం కాదు. రమేష్ని నేను ఒక సంవత్సరం తర్వాతే కాదు, ఈ జీవిత కాలంలో ఎప్పుడూ మర్చిపోలేను. కాబట్టి సంవత్సరం తర్వాత నేను పెళ్లికి ఒప్పుకుంటాను అన్న నీ ఆశ వట్టి భ్రమే అవుతుంది. అసలు నాకిప్పుడు సాంసారిక విషయాల మీద ఆసక్తి లేదు. వాసు కానీ మరొకరు కానీ రమేష్ జ్ఞాపకాల ముందు, అతని వ్యక్తిత్వం ముందు నా కంటికి ఆనరు. ఒకప్పుడు రమేష్ నన్ను ప్రాణాధికంగా ప్రేమించాడు, నన్ను తన దారిని చేసుకోవాలనుకున్నాడు అన్న నిజం, ఆ స్పృహ నా అణువణువులోనూ సజీవంగానే ఉంటుంది. ఎంతకాలమైనా ఆ జ్ఞాపకాలతో జీవించటం నాకెంతో తృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది. రమంత విసుగ్గా, దురుసుగా మొదలైన కంఠం క్రమంగా మెత్తగా, మృదువుగా మారిపోయింది. ఒక అలౌకికమైన తన్మయత్వంలో ఆమె మునిగిపోయినట్లు, ఒక దివ్యమైన తేజస్సు ఆమెని పరివేష్టించి ఉన్నట్లు గోచరమైంది రామ్మూర్తికి. ఆ స్థితిలో, ఆ సమయంలో మనవరాలిని ఇంక పలకరించే ధైర్యం లేకపోయింది అతనికి. ప్రస్తుతానికి వివాహ ప్రసక్తి తేవద్దు. కొంతకాలం తర్వాత రమ మనసు మార్చుకుంటే అప్పుడు అనుకూలంగా ఉన్న సంబంధం చూసుకుందాం అని దేవకికి ఉత్తరం రాయాలని నిర్ణయించుకుని అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. రమ మనసులోని మాటలని అల్లుకోసాగింది. రమేష్ కంటికి కనిపించవు కనుక నిన్ను మనసులోంచి కూడా తుడిచేయమంటారు వీళ్ళు. అదెంత అసాధ్యమో వీళ్ళకి తెలియదు. మనసు నిండా నిన్ను నిలుపుకొని మరొకరితో మనువు, ఇదెంత హాస్యాస్పదమో చూడు. దానివల్ల ఎవ్వరికీ సుఖం ఉండదు. నా కర్తవ్య పాలన, విధి నిర్వహణ ఇవే నాకు అపరిమితమైన ఆనందాన్నిస్తాయి అన్న విషయం నీకు తెలుసు కదూ. విన్నావుగా. పనివారంతా సంతోషంగా ఉన్నారు, నిత్యం నిన్నే స్మరించుకుంటూ ఉంటారు. ఇక యజమానులకి శిక్ష పడటం ఉంది, అది నేను సాధిస్తాను అని అనుకుంటుంటే రమ కళ్ళల్లో రమేష్ ఒకనాడు తనకి బహుకరించిన గాజుల పెట్టె మెదిలింది. ఆ పెట్టె మీద పెయింటింగ్ సాగర మదనం, అందులో అంతరార్థం స్ఫురించింది రమకి. మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ఒక్కోసారి ఎన్నో అడ్డంకులు వస్తుంటాయి. వాటికి బెదరకుండా అచంచలమైన దీక్షతో పని కొనసాగిస్తే చివరికి జయం లభిస్తుందని. అవును రమేష్, అందుకే నా నిరీక్షణ అనుకుంది. తర్వాత గదిలో కూర్చొని యథాలాపంగా నుదురు రాసుకుంటుంటే ఒకనాటి గాయం తాలూకు మచ్చ రమ చేతికి తగిలింది. వెంటనే ఆ సంఘటన, తరువాత తమ మధ్య జరిగిన సంభాషణ అన్నీ గుర్తొచ్చాయి. నా వల్లే నీకు ఈ దెబ్బ తగిలింది రమా అన్నాడు రమేష్ బాధతో విలవిల్లాడిపోతూ. భలే వాడివే, తేలిగ్గా నవ్వేసింది రమ. నీకు తెలియదు, నేను ఆ చెట్టు దగ్గర నిలబడి చప్పట్లు కొట్టి నిన్ను పిలిచాను. తీరా నువ్వు అటువైపుకు రాబోతుంటే నేను దూరంగా తప్పుకున్నాను. అక్కడే ఉండుంటే నువ్వు పడకుండా ఆపగలిగేవాడిని. నా చిలిపితనమే నీకింత గాయమయ్యేలా చేసింది అన్నాడు పశ్చాత్తాపంతో, బిడియంతో. ఆటల్లో అనేకం జరుగుతుంటాయి మరి. ఈ గాయానిదేముంది, 4 రోజుల్లో మానిపోతుంది. కానీ రమేష్, మొన్న ఆటలో నన్ను పిలిచి దూరంగా వెళ్ళిపోయానన్నావు. జీవితంలో మాత్రం అలా చేయవు కదూ అంది రమ. రమేష్ ముఖం కోపంతో, బాధతో ఎర్రబడిపోయింది. హాస్యానికైనా నన్ను, నా వాగ్దానాన్ని అనుమానిస్తావా? చెప్పు, ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నాడు ఆవేశంగా. నీలో నాకు నమ్మకం ఉంది, కానీ ఏ పరిస్థితులైనా మనల్ని విడదీస్తాయేమో, నువ్వు మరొకరి సొత్తు అయిపోతావేమో అని ఒక్కోసారి నాకు భయం వేస్తుంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. మనం ఇద్దరం గట్టిగా ఒక్క మాట మీద ఉన్నప్పుడు మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అన్నాడతను మృదువుగా. ఆ దృశ్యం కళ్ళల్లో మెదిలి రమ కళ్ళ వెంట నీళ్లు కారిపోయాయి. ఏ దృష్టిదోషమో, ఏ దుష్టశక్తో మన మీద పగబట్టింది రమేష్. నువ్వు ఈ లోకంలో ఉంటే నన్ను వదలవని నిన్ను ఏకంగా ఇక్కడి నుండే తీసుకుపోయింది. కానీ ఆ దుష్టశక్తికి ఓటమే మిగిలింది రమేష్. నీ జ్ఞాపకాలే నువ్వు అనుక్షణం నా వెంటే ఉండేలా చేస్తున్నాయి. మనం విడిపోవటం అన్నది జరగలేదు అంటే గెలుపు మనదే కదూ. అదోలా నవ్వుకుని అశ్రువులొత్తేసుకుంది. కానీ ఏడుపు ఆగలేదు. 2 చేతులతో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఈడ్చేసింది. ఆ ఏడుపు బయట హాల్లో కూర్చున్న వారికి వినిపించింది. రామ్మూర్తి, సీతమ్మ ఏదో తప్పు చేసినట్లు బిడియంగా ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. ఆ తరువాత మనవరాలిని ఓదార్చడానికి గదిలోకి వెళ్ళబోయింది సీతమ్మ. వెళ్లకు, కాసేపు ఒంటరిగా తనని వదిలేయటమే ప్రస్తుతం మనం రమకి చేయగల ఉపకారం అన్నాడు రామ్మూర్తి భార్యను వారిస్తూ. సీతమ్మ గుడ్ల నీరు కూకుకుంటూ మళ్ళీ కూర్చుండిపోయింది. కొన్నాళ్లదాకా ఇక పెళ్లి మాట ఎత్తొద్దు మనం, తెలిసిందా? భార్యని హెచ్చరించారు రామ్మూర్తి. మనకేం తెలుసు ఇది ఇంతలా దుఃఖపడుతుందని? లోకంలో నలుగురిలాగే జరిగిందంతా మర్చిపోతుందనుకున్నాం, నెట్టూర్చింది సీతమ్మ. అతి గారాభంగా కంటిపాపల పెంచుకుంటున్నామనుకున్నామే గాని మనం
దాని మనసే అర్థం చేసుకోలేకపోయాం అన్నమాట అన్నాడు రామ్మూర్తి. అలాగే ఉంది నిట్టూర్చింది సీతమ్మ. అమ్మమ్మ అంటూ సుడిగాలిలా వెళ్ళి సీతమ్మని చుట్టేసింది రమ. ఆ పిల్ల గొంతులో అపరిమితమైన ఆనందం, గర్వం, తృప్తి అన్నీ పరవళ్ళు తొక్కుతున్నాయి. వాటిలో అంతర్వాహినిలా దుఃఖం కూడా రెపరెపలాడుతోంది. మనవరాలి వంక విస్మయంగా, వాత్సల్యంగా చూస్తూ తన చేతిలో ఉన్న వివేకానంద చరిత్రని పక్కన పెట్టి ఆ పిల్లని అక్కున చేర్చుకుని, ఏమిటి తల్లి, ఎందుకు ఈ సంబరం? ఉత్తరం ఏదో వచ్చినట్లుంది, ఎక్కడి నుండి అంది. అక్కడే వాలు కుర్చీలో కూర్చుని ఆనాటి వార్తాపత్రిక చదువుకుంటున్న రామ్మూర్తి ఆ అమ్మమ్మని, మనవరాలిని సంభ్రమంగా చూస్తూ వాళ్ల మాటలు ఆలకించసాగాడు పేపర్ మడిచిపెట్టి. రమ అమ్మమ్మని వదిలి ఒక్క పరుగున తాతగారి దగ్గరికి వెళ్ళి, చూడు తాతయ్య, నేను ఐపీఎస్ ట్రైనింగ్కి హైదరాబాద్ వెళ్ళాలి, చూడు ఇంటిమేషన్ వచ్చింది అని కాగితాలు ఆయన చేతికి అందించి చటుక్కున వంగి ఆయన పాదాలు కళ్ళకద్దుకుంది. సుఖీభవ అని ఆశీర్వదించి, ఓహ్ ఎంత మంచి వార్త చెప్పావు అన్నాడు. ఆ పైన అతనికి మాటలు పెగల్లేదు. ఈనాడు ఈ సమయంలో రమేష్ ఇక్కడుంటే ఎంత సంబరపడేవాడో. అతని ప్రోత్సాహము, ప్రోద్బలము లేకపోతే అసలు నువ్వు ఈ పరీక్షకే వెళ్లేదానివి కాదు అన్న మాటలు తన పెదవి దాటి పైకొస్తే రమ గుండెల్లో గాయాన్ని రేపినట్లే అవుతుంది అనుకున్నాడతను. కానీ సరిగ్గా అవే భావాలని మననం చేసుకుంటూ, లోకంలో ఇన్ని ఉద్యోగాలుండగా నన్ను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగానికే వెళ్ళమని చెప్పటంలో రమేష్ ఉద్దేశం అప్పట్లో మరొకటి ఉండేది. కానీ ఇప్పుడు నా లక్ష్యం ఇంకొకటి కూడా ఉంది అంది తాతగారి చేతిలోంచి కాగితాలు తీసుకుని వాటిలోకి తదేకంగా చూస్తూ. సీతమ్మ మనసులోనే ఉలిక్కిపడింది. అసలు పోలీసు ఉద్యోగం అంటేనే సాహసాలు, ధైర్యాలు చూపించుకోవాలి. నిత్యం దొంగలతోనూ దుండగులతోనూ కఠోరంగా, కర్కశంగా మాట్లాడుతూ వారిని శిక్షిస్తూ ఉండాలి. అదంతా చాలదన్నట్టు ఇంకా ఉద్యోగంలో చేరకుండానే ఏదో లక్ష్యం ఉందంటూ ఇప్పుడే తన మనవరాలు శపథాలు చేస్తుందేమిటి అనుకుంది. రమకి అసలు బాహ్యస్మృతే ఉన్నట్లు లేదు. ఏవేవో సంఘటనలు, మాటలు గుర్తు చేసుకుంటోంది. మంచులాంటి చల్లని పదార్థమేదో ఆమె గుండె మీద బరువుగా ఉండి ఆమెలో అణువణువు గడ్డకట్టుకుపోతున్న అనుభూతి కలిగింది. కొన్ని క్షణాలు అన్యాయాలకి బలైపోతున్న కష్టజీవుల కోసం, అక్రమాలకి గురవుతున్న అభాగ్యుల కోసం శక్తివంచన లేకుండా పోరాడాలి. నువ్వు పోలీస్ ఆఫీసర్గా డ్యూటీలో చేరే ఆ శుభదినం కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తుంటాను అన్నాడు తాతయ్య. రమేష్ ఒకసారి ఇవాళ అతను ఆ లోకాలలోంచి నీ శక్తి సామర్థ్యాలు చూసి ఆనందిస్తుంటాడమ్మా వాత్సల్యంగా చూస్తూ ధైర్యం చెప్పాడు. అవును తాతయ్య, రమేష్ గర్వపడేలా, ఆనందంతో ఉప్పొంగిపోయేలా నేను కృషి చెయ్యాలి. చేస్తావు తల్లి, ఆ నమ్మకం నాకుంది. నాకే కాదు, రమేష్కి కూడా నీలో అలాంటి ప్రతిభ కనిపించటం వల్లే అతను నీకు ఈ పని అప్పగించాడు అంది సీతమ్మ. నేను ప్రతీకారం తీర్చుకుంటాను. రమేష్ని అక్రమంగా నేరస్తునిగా ఇరికించి అతను నిర్దోషి అని నిరూపించుకునే అవకాశం కూడా మనకివ్వకుండా అతని ప్రాణాలని తీసిన దుర్మార్గుల మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను. డిపార్ట్మెంట్లో పెద్దలు కొందరు, ఆసుపత్రిలో పెద్దలు మరికొందరు ఆ దుర్మార్గులతో చేరి కుట్ర చేసి రమేష్ని అంతమొందించారు. వారందరి మీద నేను ప్రతీకారం తీర్చుకుంటాను. ఆవేశంతో కళ్ళు విప్పార్చుకొని రమ ఒక్కో మాట ఒత్తి పలుకుతుంటే ఆమె కళ్ళల్లోంచి అగ్ని కన్నా వేడి అయిన మహాజ్వాలలు పైపైకి ఎగిసిపడుతున్నట్లుగా ఉంది చూస్తున్న వారికి. సరిగ్గా అదే సమయంలో సుందరం లోపలికొచ్చాడు. రామ్మూర్తితో తీరిగ్గా కబుర్లు చెప్పుకుందామని. అతన్ని చూడగానే ఒక్క పరుగున రమ అతనికి ఎదురు వెళ్ళింది. చూడండి అంకుల్, గుడ్ న్యూస్ అంటూ కాగితాలు అందించింది. చాలా సంతోషం తల్లి, కంగ్రాట్స్ అన్నాడు. అతనికి రమేష్ గుర్తొచ్చి కళ్ళల్లో తడి మెరిసింది. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే నేను మీ నుండి మామూలు కంగ్రాచ్యులేషన్స్ కాకుండా ఇంకా పెద్ద సహాయం ఆశిస్తున్నాను. నన్ను డిసప్పాయింట్ చేయకండేం అని రమ అడుగుతుంటే, రమేష్ కేసు విషయమేనా? అది వదలను అని నేను ఆల్రెడీ శపథం చేశాను. ఇప్పుడు నువ్వు డిపార్ట్మెంట్లో ఉంటావు కనుక మన పని ఇంకా సులభం అవుతుంది. హంతకుల్ని పట్టుకోవటానికి మనకి విజయం కనుచూపు మేరలోనే ఉందనుకోవచ్చు అన్నాడు అతను ఉత్సాహంగా. అవును అంకుల్, ఇంకా విజయం మనదే. లేడి పిల్లల గంతులేసింది ఆనందంతో. అమ్మమ్మ, నన్ను ఆశీర్వదించు. అమ్మమ్మ, నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే శక్తి సామర్థ్యం నాకు కలగాలని ఆశీర్వదించు అమ్మమ్మ. పసిపిల్లలా వచ్చి తన పాదాల మీద వాలిపోయిన మనవరాలిని 2 చేతులతోనూ లేవదీసి అక్కును చేర్చుకుంది సీతమ్మ. రమ 2 కళ్ళు ఆర్ద్రం అయ్యాయే కానీ ఒక్క కన్నీటి చుక్క కూడా జారి కింద పడలేదు. మరో నిమిషంలోనే ఆ ఆర్ద్రతలోనే ఏదో కఠోర నిర్ణయం, కర్తవ్య దీక్ష గోచరించాయి.
ఆ పిల్ల ముఖం చూస్తుంటే మహిషాసురుణ్ణి మర్దించిన చాముండీదేవిలా, బాణాసురుని సంహరించిన కన్యాకుమారిలా అనిపించింది వాళ్ళందరికీ. ఆప్యాయంగా ఆ పిల్ల తల నిమురుతూ, నీ ఆశయం, నీ ప్రతిజ్ఞ తప్పకుండా నెరవేర్తాయి తల్లి అంది సీతమ్మ. నీ పదవిని, అధికారాన్ని కేవలం స్వార్థానికి వినియోగించుకోకుండా రమేష్ లాగే దగాపడిన అనేకులకి నువ్వు అండగా నిలవాలమ్మా అన్నాడు రామ్మూర్తి. తప్పకుండా. ఎక్కడైనా సరే అన్యాయం, అక్రమం జరుగుతున్నట్లు నా దృష్టిలోకి వచ్చిందంటే వాటిని చీల్చి చెండాడమే నా ధ్యేయం, అదే నా దీక్ష అని శపథం చేసినట్లే అని ఈ ఉత్తరం సంగతి అత్తయ్య వాళ్ళకి చెప్పొస్తానంటూ చెప్పులు వేసుకుని బయలుదేరింది. ఆ పిల్ల వెళ్ళిన వైపే చూస్తూ సుందరం, రామ్మూర్తి, సీతమ్మ చెమ్మగిలిన కొలకులకు ఒత్తుకున్నారు. ఆ అశ్రువులు ఖేదమోదాల సమ్మిశ్రితాలు, జీవితంలోని కఠోర సత్యాల తాలూకు అనుభూతులకి ప్రతీకలు. కాలం ఎవరికోసం ఆగదు. అయితే కొంతమందికి అది చకచక పరుగు పెడుతున్నట్లుగా ఉంటుంది, మరికొంతమందికి నత్తనడక నడుస్తున్నట్లుగా ఉంటుంది. రమ ట్రైనింగ్ పూర్తయింది. ఏఎస్పీగా తమ ఊర్లోనే పోస్టింగ్ రావటం రామ్మూర్తికి, సీతమ్మకే కాకుండా నిరంజనం వాళ్ళందరికీ కూడా అపరిమితమైన ఆనందాన్ని కలిగించింది. రమకైతే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. అవాళ రైలు దిగి ఇంటికి రాగానే స్నానం చేసి పలహారం, కాఫీ తీసుకున్నాక నిరంజనం ఇంటికి వెళ్ళింది రమ వాళ్ళని పలకరించి రావటానికి. రమని చాలా రోజుల తర్వాత చూడటం వల్ల ఆమెని గడపలో చూడగానే నిరంజనానికి, యశోదకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆదరంగా ఆమెను ఆహ్వానించి హృదయపూర్వకంగా అభినందించారు. వాళ్ల మనస్సులలో తన పట్ల ఎంత అభిమానం ఉన్నా వారు మాట్లాడే తీరు చూస్తుంటే వీళ్ళింకా ఆ దుఃఖం నుండి తేరుకోలేదు. అసలు అది ఈ జన్మకి సాధ్యమవుతుందా అనుకుంది రమ. సురేష్, మహేష్ కూడా ఇంట్లోనే ఉన్నారు. నేను BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను వదినా, ఇంకేదైనా ఉద్యోగం చూసుకోవాలని సురేష్ అంటుంటే, తొందరపడుకు సురేష్, నువ్వు IAS పరీక్షకు వెళ్దూ గాని, ఈలోగా నేను ఏదైనా పని చెప్తే చేద్దూ గాని, ఇంకెక్కడైనా ఉద్యోగంలో చేరితే ఇవన్నీ కుదరవు కదూ అని అతని ముందు కార్యక్రమం నిర్ణయించేసింది రమ చొరవగా. నువ్వు ఇంటర్ కదూ, బాగా చదివి డిస్టింక్షన్తో పాస్ అవ్వాలి, ఇంజనీరింగ్కు వెళ్ళాలి, రమేష్ కోరిక ఇది అంటూ మహేష్కి ప్రోత్సాహం ఇచ్చింది. వాళ్ళందరినీ వాళ్ళ సాయంకాలం తమ ఇంటికి ఆహ్వానించింది. ఇప్పుడు ఎందుకమ్మా ఈ టీ పార్టీ ఆర్భాటమోను, ఈ ఊళ్ళోనే ఉంటావు కదా, అస్తమానం కలుసుకుంటూనే ఉంటాం అని నిరంజనం మొహమాట పడితే, ఆర్భాటం ఏమీ లేదు, చిన్న గెట్ టుగెదర్, ఒకే కుటుంబంలో మసలే మన 4 కుటుంబాలు కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకోవటానికి, కష్టసుఖాలు కలబోసుకోవటానికి ఒక్క అకేషన్ మాత్రమే, అంతే అని సమాధానం చెప్పి అందరినీ ఒప్పించింది. అక్కడి నుంచి సుందర్రావు, భాస్కర్రావు గార్ల ఇంటికి కూడా వెళ్ళి అందరినీ పలకరించి అందరి అభినందనలు అందుకుని సాయంకాలం ఇంటికి రమ్మని ఆహ్వానించొచ్చింది. మధ్యాహ్నం భోజనాలు కాగానే సాయంకాలం ఏర్పాట్ల కోసం సీతమ్మ స్టవ్ అంటించబోతుంటే, అమ్మమ్మా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వీటి సంగతి నేను చూస్తానంటూ వచ్చింది రమ. నువ్వు ఒక్కదానివి ఇవన్నీ చేయగలవా? ఏం ఈ మధ్య నేను వంట పూర్తిగా మర్చిపోయాననుకున్నావా? నువ్వే చూస్తావుగా తర్వాత. నేనైనా ఎక్కువ రకాలేం చెయ్యనులే, బజార్ నుండి ఒక తీపి కారం తెప్పిద్దాం, మంచి మామిడి పళ్ళు దొరుకుతున్నాయి కదూ, తెప్పించి ముక్కలు కోసి ఉంచుదాం, సులభంగా తేలిపోయే ఒక స్వీటు హాటు నేను చేసేస్తాను. నువ్వొక్కదానివి చెయ్యలేవు, పోనీ ఇద్దరం కలిసి చేద్దాం. ఇక నుండి నీకు కంప్లీట్ రెస్ట్, వంట అది నేనే చూసుకుంటాను. నాకు కుదరకపోతే వంట మనిషిని పెట్టుకుందాం, ఆ మనిషి చేత శుభ్రంగా అన్ని పనులు చేయించే భారం మాత్రం నీదే గడుసుగా నవ్వింది రమ. అది మాత్రం అంత సులభం అనుకుంటున్నావా? అయినా ఇప్పుడు రెస్ట్ కాకపోతే నేనే మలిసిపోతున్నానులే, అదంతా నాకు తెలియదు, నేను చెప్పినట్లు వినాల్సిందే అంటూ రమ కొంగు దోపుకొని పనిలో జొరబడిపోయింది. పోనీ ఇక్కడే కూర్చుని చూస్తాను, సీతమ్మ రాజీ పద్ధతి చెప్పింది. అదేం కుదరదు, ముందు చూస్తానంటావు, తర్వాత నెమ్మదిగా చేస్తానంటావు, అందుకే ఇక్కడుండొద్దు, వెళ్ళి కాసేపు మంచం మీద నడుం వాల్చు ఊదరగొట్టేసింది రమ. మనవరాలి వంక వాత్సల్యంగా చూసుకుని గత్యంతరం లేనట్లు అవతలికి వెళ్ళిపోయింది సీతమ్మ. సాయంకాలం 4 గంటలకే అంతా వచ్చేశారు. ఇక అప్పుడు రమని కదలనివ్వకుండా భవానీ, దీపా వాళ్లే అందరికీ టిఫిన్లు ప్లేట్లలో సర్ది ఇవ్వటం, మంచినీళ్లు, కాఫీ ఇవ్వటం అన్నీ చేశారు. తరువాత అంతా తీరిగ్గా కబుర్లలో పడ్డారు. నీకు అదివరకే చెప్పాను కదూ, రమేష్ మరణం విషయమై మనం కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వటానికి తగిన ఎవిడెన్సు లేదు మనకి అన్నాడు సుందర్రావు. డోంట్ వరీ అంకుల్,
కోర్టు ద్వారా సాధ్యం కాకపోతే ఉపాయంగా వాళ్ళ కోరలు లాగేద్దాం, వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిద్దాం కసిగా అంది రమ. అంతలోనే ఆమె గొంతు ఆర్ద్రంగా మారిపోయింది. ఈ పని సాధించటానికి మీ అందరి సహకారం కావాలి నాకు అంది. తప్పకుండాను అంటూ అంతా ముక్తకంఠంతో అన్నారు. నా ప్రాణం ఇచ్చైనా సరే నేను వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను వదినా. నేనేం చెయ్యాలో ఆజ్ఞయ్యి, నాకు తోడుగా ఉండు ఆవేశంగా అన్నాడు సురేష్. నేను కూడా నాకు ఏదైనా పని చెప్పంటూ మహేష్, దివాకర్, చైతన్య అంతా ఒక్కసారి ఉత్సాహంగా ముందుకొచ్చారు. రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మవారి చెర విడిపించటానికి ఆ మహాయుద్ధంలో శ్రీరామచంద్రుడికి సహాయపడిన వానరసేన భక్తి శ్రద్ధలు, కార్యదీక్ష కనిపించాయి సీతమ్మకి. వారిలో ప్రశంసాపూర్వకంగా ముచ్చటగా వారి వంక చూసింది. అక్క, మేం చేయగలిగింది ఏం లేదా ఆసక్తిగా అడిగింది భవానీ. వాళ్ళందరి ఆత్మీయత, సహకారము చూస్తుంటే రమకళ్ళు ఆనందంతో గర్వంతో చెమర్చాయి. పథకమంతా ఆలోచించాక ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో నిర్ణయించుకుందాం. బయట తిరిగి కార్యం సాధించడానికి మగపిల్లలు 4 చాలనుకుంటాను. మీరంతా వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ అవసరమైనప్పుడు సలహాలు ఇస్తే చాలు. సురేష్ చెప్పినట్లు ప్రాణత్యాగాలు చేయాల్సిన అంత అవసరం రాదనే అనుకుంటున్నాను. అయినా మీరంతా అందుకు కూడా సిద్ధపడటం నిజంగా గర్వించదగ్గ విషయం అంది రమ. మనుషులుగా చలామణి అయిపోతున్న కొద్దిమంది రాక్షసులకైనా శిక్ష పడితే మిగిలిన వారంతా బుద్ధి తెచ్చుకుంటారు అంది సుమతి కసిగా. అంత సులభంగా మనుషులందరిలోనూ మార్పు వస్తుందా? ఎవరికి వారికి విడివిడిగా తమ తప్పులకి శిక్ష పడాలి అంది సీతమ్మ. మొత్తం మానవజాతి అంతలోనూ పరివర్తన తీసుకొచ్చి యుగపురుషుడు అనిపించుకోవటం మనకి సాధ్యం కాదు. కానీ మనల్ని దారుణంగా వెన్నుపోటు పొడిచిన ఆ 5గురి మీద ముఖ్యంగా మనం పగ తీర్చుకోవాలన్నాడు భాస్కర్రావు. క్లోజ్ అయిపోయిన కేసుని మళ్ళీ ఓపెన్ చేయించి డిపార్ట్మెంటల్గా ప్రయత్నించడానికి మనకు ఆధారాలు లేవు. ఒకవేళ మనం ప్రయత్నిస్తున్నామని తెలిస్తే ఆ సత్యనారాయణ వాళ్ళు మీ పై అధికారులని కూడా వశపరుచుకోవడానికి ప్రయత్నిస్తారేమో. అందుకని ప్రైవేటు డిటెక్టివ్ని అప్పగించటం మంచిది సలహా ఇచ్చాడు సుందరం. మళ్ళీ డిటెక్టివ్లు ఎందుకు, ఉపాయంగా మేమే అది సాధిస్తాం అన్నారు దివాకర్ వాళ్ళు. నా ప్లాన్ కూడా అదే అంది రమ అంగీకారంగా. ఇది నీ పదవిని దుర్వినియోగపరచడం అవుతుందేమో. పైగా ఇప్పుడు మనం ఏం చేసినా రమేష్ బ్రతికిరాడు. మరి అలాంటప్పుడు ఇంకొకరి మీద కక్ష సాధించటం, వాళ్ళని బాధించటం ఇదంతా అవసరమంటావా? గాంధేయవాది రామ్మూర్తి కక్ష సాధింపు అనగానే కాస్త వెనుకాడాడు. మనం ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే దుర్మార్గుల ఆగడాలు మరీ మితిమీరిపోతాయి. దేశం మొత్తం స్వార్థ పరులతోనూ అవినీతి పరులతోనూ నిండిపోయి ఎంతోమంది అమాయకులు నలిబిలి అయిపోతారు. వ్యక్తిగతంగా మనం కక్ష సాధించడం కోసం కాకపోయినా దేశ క్షేమం దృష్ట్యానైనా అలాంటి వారి ఆటలు కట్టించాలన్నాడు సుందర్రావు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. విన్నావుగా తాతయ్య, ఇలాంటి పని నిజానికి దేశ సంక్షేమం కోసమే అయినా ఈ విషయంలో నా కసి కూడా తీరుతుంది. పగ సాధించాలనే ఆరాటంలో నేను ఎలాంటి అక్రమాలకి దిగను, అధికార దుర్వినియోగం చెయ్యను. న్యాయంగా, తెలివిగా, ఒడుపుగా వాళ్ళని ట్రాప్ చేస్తాను. అందుకు ఈ పిల్లలంతా నాకు తోడవుతారు విశదీకరించింది రమ. అవునమ్మా, అన్యాయానికి గురైన వాడు కూడా మనకెందుకులే వాళ్ళ జోలి, వాళ్ళ పాపాన వాళ్లే పోతారని నోరు మూసి కూర్చుంటే ఇక కిరాతకులకి పట్టపగ్గాలుండవు. ఇది నువ్వు సాధించి తీరాలి అంది భారతి రమకి ప్రోత్సాహమిస్తూ. థ్యాంక్ యూ ఆంటీ అభిమానంగా నవ్వింది రమ. మనలాంటి వారు భయంతోనో అతి మంచితనం వలనో మౌనంగా ఉండిపోవటం వల్లే ఎన్నో దుర్మార్గాలు, దౌర్జన్యాలు బయటికి రావటం లేదు అంది సుమతి. సరే, మీ అందరి ఆలోచన అదే అయినప్పుడు నాకు మాత్రం అభ్యంతరం ఎందుకుంటుంది? రమా, నీకు నా ఆశీర్వాదం, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటాయి. అనుకున్న పనిని నువ్వు తప్పకుండా సాధిస్తావు అన్నాడు రామ్మూర్తి. వండర్ఫుల్ అందరూ ఆమోదించారు. ఇంకా పథకం ఆలోచించి ఆచరణలో పెట్టడమే తరువాయి అంది రమ చప్పట్లు కొడుతూ సంతోషంగా. పిల్లలంతా రెట్టింపు ఉత్సాహంతో ఇల్లు దద్దరిల్లిపోయేటట్లు చప్పట్లు కొట్టేశారు. వాళ్ల పథకం అంతా నిర్ణయించుకుంటుంటే పెద్దలందరికీ కళ్ల ముందు ఏదో ఇంద్రజాలం జరుగుతున్నట్లుగా అనిపించింది. ఫ్యాక్టరీ యజమాని సత్యనారాయణ, అక్కడి డాక్టరు సదానందం, లీగల్ అడ్వైజర్ అండ్ ఇంటర్నల్ ఆడిటర్ మాధవరావు, ఎస్ఐ పద్మనాభం, రమేష్ పోస్ట్మార్టం రిపోర్ట్ తప్పుగా రాసిన డాక్టర్ లక్ష్మీపతి గార్ల పేర్లు ఉన్నాయా ప్రణాళికలో. సాయంకాలం 6 గంటలవుతోంది. ఆకాశమంతా మబ్బు పట్టి ఉండటం వల్ల పరిసరాలన్నీ చిరుచీకటి అలుముకొని
ఒక వింత వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. ఇళ్లల్లో అంతా లైట్లు వేసుకొని పనిపాటలు చేసుకుంటూ, ఒకవేళ నిజంగా వాన కనుక వస్తే కరెంటు కాస్త ఫెయిల్ అయితే వెలిగించుకోవటానికి హరికేన్ లాంతర్లు రెడీగా పెట్టుకున్నారు. హాల్లో డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తీయటి కబుర్లు చెప్పుకుంటూ వెచ్చటి కాఫీ తాగుతున్నారు ఎస్ఐ పద్మనాభం, భార్య కమల. పిల్లలు వరండాలో కూర్చొని స్కూల్ ఆట ఆడుకుంటున్నారు. నెల క్రిందటే స్కూలు తెరవటం వల్ల వాళ్ళకి కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్లు అంతా అదో సరదాగా ఉండి ఇంట్లో సమయం దొరికినప్పుడు కూడా స్కూల్ ఆటే ఆడుతుంటారు. పెద్దది అరుణ టీచరు, చిన్నది కరుణ విద్యార్థిని. మమ్మీ, నీకోసం ఎవరో ఆంటీ వచ్చారు, అరుణ గబగబా చెప్పేసి మళ్ళీ పరుగు పరుగున వెళ్ళిపోయింది. పేరు అడగొత్తటే అంటూనే కమల లేచి యువతలకొచ్చింది. వరండాకున్న గ్రిల్ నానుకొని నిలబడి ఉందో 18-20 ఏళ్ల అమ్మాయి. కమలం చూడగానే వినయంగా 2 చేతులు జోడించి నమస్కారం అండి అంది. నమస్కారం అలవాటుగాని యాంత్రికంగా కుర్చీ చూపించింది కమల. తను ఓ కుర్చీలో కూర్చుంది. ఆమెకి గుర్తు రావటం లేదు ఆ అమ్మాయిని తను అది వరకు ఎక్కడైనా చూసిందో లేదో. ఆమె చూపుల్లో భావం గ్రహించినట్లే అందా అమ్మాయి. మనకి ఇదివరకు పరిచయం లేదు, కొద్దిగా పనుండి మీతో పరిచయం చేసుకుందామని వచ్చాను. నీ పేరు? తన సహాయం కోసం వచ్చిందని తెలియగానే ఏకవచనంతో మాట్లాడింది కమల. ఊర్మిళ చెప్పిందా అమ్మాయి. కూర్చో, చెప్పు, ఏం కావాలి? ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాం, ఏదైనా సహాయం చేయగలరేమోనని మాటల కోసం తడుముకుంది ఊర్మిళ. ఆ తీరు చూస్తేనే తెలుస్తుంది అది వరకెప్పుడు అలా అడగటం అలవాటు లేదని. అంటే దానంగా ధర్మంగా నాకేం అవసరం లేదు, నాకు పని కావాలి. నువ్వు చేయగల పని మా ఇంట్లో ఏముంటుంది? నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. చదువుకోవాలని ఎంత కోరికగా ఉన్నా ఆర్థిక పరిస్థితి అందుకు అనుకూలంగా లేదు. నేను ఎంతో కొంత సంపాదిస్తే గానీ నేను మా అమ్మ ఒక్క పూటైనా తిండి తినగలిగే పరిస్థితి లేదు. ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నించాను, ఇంతవరకు ఎక్కడా ఏదీ దొరకలేదు. అయితే నన్నేం చేయమంటావు అన్నట్లు చూసింది కమల. మీ పిల్లలకి ట్యూషన్ చెప్పడానికి అంగీకరిస్తే? మాకు 2 అమ్మాయిలు, ఇదిగో వీళ్ళకి చదువు నేనే చెప్పగలను, ప్రత్యేకం ట్యూటర్ అవసరం ఉండదు. నాకు తెలుసు, ఇందాకటి నుండి వీళ్ళని గమనిస్తున్నాను కదూ, చాలా తెలివైన పిల్లలే, అందుచేత వీళ్ళకి అవసరం లేదు. కానీ నా అవసరం అలాంటిది. ఉద్యోగం దొరికేదాకా ఎక్కడైనా 4 ట్యూషన్లైనా దొరికితే తప్ప మాకు రోజు గడవదు. బాగుందమ్మా, మీకు ఇబ్బందిగా ఉంది కదా అని తీరి కూర్చొని ఈ చిన్నపిల్లలకి ట్యూషన్ పెట్టించమంటావా? ఇప్పటి నుండి ఇలా ట్యూషన్ అలవాటైందంటే ఇక వాళ్ళు స్వంతంగా హోంవర్క్ చేసుకోవటానికి కూడా బద్దకించి ప్రతిదానికి ప్రైవేట్ టీచర్ మీద ఆధారపడటం అలవాటు చేసుకుంటారు. కమల గొంతులో విసుగు స్పష్టంగా తెలుస్తోంది. అది కాదండి. లోపల ఉన్న పద్మనాభానికి ఆ సంభాషణ అంతా వినిపిస్తోంది. అక్కర్లేదని చెప్తుంటే వెళ్ళిపోకుండా ఇలా జిడ్డులా పట్టుకుందేమిటి అని చిరాకొచ్చింది కూడా. నెమ్మదిగా చెప్తే అర్థం కాదు కొంతమందికి, నేనే వెళ్ళి చెప్తాననుకుంటూ లేచి వరండాలోకి వచ్చాడు. అక్కడ అమ్మాయిని చూడగానే ఒక్కసారి రెప్పవాల్చడం కూడా మర్చిపోయిన వాడిలా నిలబడిపోయాడు. అతను చెప్దామనుకున్న మాటలు నోటిలోనే ఉండిపోయాయి. ఊర్మిళ చటుక్కున లేచి నిలబడి అతనికి నమస్కారం చేసి అతను తననే పట్టి చూస్తున్నట్లు అనిపించి ఇబ్బందిగా తలవాల్చుకుంది. కూర్చో అన్నాడు. కాసేపటి క్రితం అతనికి కలిగిన విసుగు, చిరాకు ఛాయలు మచ్చుకైనా లేవా గొంతులో. అతను వెళ్ళి భార్య పక్కన మరో కుర్చీలో కూర్చొని ఏమిటి అమ్మాయి ప్రాబ్లం అని అడిగాడు భార్యని. విషయం తనకి వినిపించిందే అయినా మన పిల్లలకి ట్యూషన్ చెప్తానంటుంది. మా పిల్లలు బొత్తిగా చిన్నవాళ్ళు, చిన్న క్లాసులు, వాళ్ళ చేత హోంవర్క్ అది నేనే చేయిస్తాను, ప్రత్యేకం ట్యూటర్ అవసరం లేదని చెప్పాను. ఆ విషయం నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఇది మీకు అనవసర ఖర్చే అవుతుంది. కానీ ఒక్క మాట ఆలోచించండి సార్, తెల్లవారు లేచిన దగ్గర నుండి మీరెన్నో ఖర్చులు పెడుతూ ఉంటారు. కలిగిన మహారాజులు, మీకు నా జీతం అంత లెక్కలోకి రాదు, కానీ నాకు అదే కాస్త అన్నం పెడుతుంది. ఇలాంటివే మరో 4 ఇళ్ళు దొరికాయంటే నేను మా అమ్మ 2 పూటలా రోజు ఇంత అన్నం తింటాం. మీలాంటి వారి ఆశీర్వచనం, భగవంతుడు అనుగ్రహం ఉంటే ప్రైవేటుగా చదువు కూడా కొనసాగించగలుగుతాను. ఆ అమ్మాయి ప్రతి మాటలో సంస్కారం వ్యక్తమవుతోంది. సౌందర్య రాశి, సౌజన్యమూర్తి. అతనికి తెలియకుండానే అతని మనసు మెచ్చుకుంది. నా ఫ్రెండ్ ఒక ఆయన ఆ మధ్య చెప్పాడు తన పిల్లలకి ఒక మంచి ట్యూటర్ కావాలని. రేపు కనుక్కొని చెప్తాను, నువ్వు రేపు సాయంకాలం కనిపించు, తడుముకోకుండా చెప్పేశాడతను. ఆ మాటలు వింటుంటేనే తనకేదో ఆధారం దొరికినంత సంబరపడిపోయింది ఊర్మిళ. ఆమె ముఖం వికసించింది. చాలా థ్యాంక్స్ సార్. ఒకవేళ మీ ఫ్రెండ్ పిల్లలకి ఈసరికే ట్యూటర్ కుదిరిపోయి ఉంటే ఇంకెక్కడైనా సరే నన్ను కొంచెం రికమెండ్ చేయండి. ఇక మీ పాపలైతే వెరీ స్వీట్ చిల్డ్రన్,
వాళ్ళకి చదువు చెప్తూ రోజు ఓ గంట వాళ్ళతో గడపగలిగితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరు నాకు మరో దగ్గర ట్యూషన్ చూపించారంటే మీరొద్దన్నా సరే ఇక్కడికి వచ్చి మీ పాపల హోంవర్క్ అది చేయిస్తూ ఉంటాను. చూద్దాం, నువ్వు రేపు సాయంకాలం కనిపించు. ఆ ఫ్రెండ్కి అవసరం లేకపోతే మరొకరిని అడుగుదాం. వస్తానండి, నమస్కారం. నాకు దారి చూపించగలిగారంటే మీ మేలు ఎప్పటికీ మర్చిపోను వినయంగా అంది ఊర్మిళ. దాందేముంది, రవంత మాట సాయమేగా. మనిషికి మనిషి సాయం చేయకపోతే ఎలా? పెద్ద మనిషిలా మాట్లాడాడు పద్మనాభం. ఆ దంపతుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ఊర్మిళ. వట్టి అధిక ప్రసంగి. ఆ అమ్మాయి వెళ్ళిన వైపు చూస్తూ అనుకొని, ఎవరికండి ట్యూటర్ కావాలన్నారు అడిగింది కమల. పద్మనాభం త్రుటికాలం తొట్టుపడి అన్నాడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయాక నీతో మాట్లాడదామని ఊరికే అలా చెప్పాను. ట్యూటర్ కావాలని నాకే ఫ్రెండు చెప్పలేదు. కమల విస్మయంగా కుతూహలంగా చూసింది భర్త వంక. నాతో ఏం మాట్లాడతారు? కమలకు మనస్సులోనే ఆ ఆరక్షణంలోనే లెక్కలేనన్ని ఆలోచనలు తలెత్తాయి. కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ ఉన్న ఒక ఆడకూతురు సహాయం కావాలని అంతగా ప్రాధేయపడుతుంటే నా వల్ల కాదు అని నువ్వు అంత ఖచ్చితంగా చెప్పేసేయటం నాకు నచ్చలేదు. హితబోధ చేస్తున్నట్లన్నాడు. అంటే ఏం చేయమని మీ ఉద్దేశం? ఆమెకు తెలియకుండానే మాటల్లో రవంత విసుగు కోపం చోటు చేసుకున్నాయి. ఆమె మనల్ని అయాచితంగా ఏ సహాయం అర్థించటం లేదు. తనకి చేతనైన పని చేస్తానో దానికి తగిన జీతం ఇప్పించమని ప్రాధేయపడుతూ కాళ్ల వేళ్లా పడుతోంది. మనం తెల్లవారి లేచిన దగ్గర నుంచి బోలెడు ఖర్చులు, అందులో కొన్ని అవసరమైనవి, మరికొన్ని అనవసరమైనవి కూడా చేస్తుంటాం. ఇబ్బందుల్లో ఉన్న సాటి మనిషిని ఆదుకోవటానికి ఓ ఖర్చు విషయంలో మనం ఇంత వెనకాడనక్కర్లేదు. ఆ అమ్మాయి ఉన్నందువల్ల నీకు కొంచెం శ్రమ తగ్గుతుంది. పిల్లలు శ్రద్ధగా చదువుకుంటారు. భార్యకి అర్థమయ్యేలా చెప్పటం మొదలుపెట్టాడు. ఇంతోటి చదువు వాళ్ళకి చెప్పటానికి నాకు శ్రమేం లేదు. అయినా మీరొక్కటి ఆలోచించాలి. ఏదో ఒకసారి ఓ 10 20 ఇచ్చి వదిలించుకోవటం కాదు. కనీసం ఈ సంవత్సరం అంతా భరించాలి. నెల నెలా జీతం ఇవ్వాలి. అదో పెద్ద ప్రాబ్లం కాదులే. భగవంతుడేదో ఇంత ఇచ్చాడు మనకి. ప్రతి పైసా లెక్క చూసుకుంటూ ఖర్చు పెట్టుకోవాల్సిన స్థితిలో లేం మనం. ఇక ఎన్నాళ్ళు భరించాలంటావా? చూద్దాం. పిల్లలకి నిజంగా ఉపయోగంగా ఉంది అనుకుంటే కంటిన్యూ చేద్దాం. లేకపోతే మరెక్కడైనా మరో ఇల్లు చూసుకోమని చెప్పటమో మనమే చూపించటమో చేసి మన ఇంట్లో మాన్పించేయొచ్చు. సరే, మీ ఇష్టం. రేపు ఆమె వచ్చేసరికి నేను లేకపోయినా మన పిల్లలకి చదువు ప్రారంభించమను. వేరే ఇళ్ల సంగతి ఇంకా ఏం తెలియలేదని చెప్పు. జీతం అది మాట్లాడుకోకుండానే మొదలుపెట్టమంటారా? డోంట్ వర్రీ డార్లింగ్, ఆమె మన దగ్గర ఎక్కువేం అడగదులే. మన పిల్లలంటే బాగా అప్రిసియేషన్ ఉంది. అంతకంటే ముఖ్యం, మన మాట సాయం వల్ల మరో ఇన్ని ట్యూషన్లు దొరుకుతాయనే ఆశ ఉంది. ఏం గడుసుదనం? మురిపెంగా చూసింది భర్త వంక. అది ఒక అధునాతనమైన కట్టడం. ఇంద్రభవనం లాంటి మేడ, ఎత్తైన కాంపౌండ్ వాళ్ళకి అటు ఇటు నెమలి పింఛం విప్పి ఆడుతున్న డిజైన్లలో 2 గేట్లు. కారు ఓ గేట్లోంచి లోపలికి ప్రవేశించి మరో గేట్లో నుండి బయటకు రావాలి అన్నట్లుగా ఆ గేట్లకి పక్కగా ఇన్ అవుట్ అన్న మాటలు ఇంగ్లీష్లో రాసున్నాయి. లక్ష్మీ నిలయమని, డాక్టర్ లక్ష్మీపతి MBBS MS అని పాలరాతి నేమ్ ప్లేట్లు గేటుకి ఇరుపక్కల, ఒక గేటుకి ఇంగ్లీష్లోనూ ఒక గేటుకి తెలుగులోనూ రాయించినవి ఉన్నాయి. కాంపౌండ్లో పోర్టికో ముందు ఉన్న పూల తోటలోని గులాబీలు, చామంతులు వింత వింత రంగుల్లో మెరుస్తూ రోడ్డు మీద నడిచేవారిని తెగ మురిపిస్తున్నాయి. నువ్వు నిజంగా లక్ష్మీపతివే, నీ ఇల్లు లక్ష్మీ నిలయమే అనుకున్నాడు మహేష్. చటుక్కున గేటు దాటి లోపలికి వెళ్ళబోయి కుక్కలేమైనా ఉన్నాయేమో అన్న ఊహ రావటంతో ఒక్క క్షణం నిలబడిపోయాడు. అంతలోనే అతనికి గుర్తొచ్చింది, తనక్కడ నిలబడి ఉండగానే ఎంతోమంది లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఎక్కడ కుక్క ఉన్న అలికిడి లేదనుకుంటూ లోపలికి నడిచాడు. ఆవరణ నిండా 2-3 కార్లు, 4 స్కూటర్లు, ఓ 10 సైకిళ్ళు అన్నీ ఉన్నాయి. ప్రాక్టీసు భలే జోరుగా ఉన్నట్లుంది అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. వరండా మీద ఉన్న బల్లలు నిండిపోయి ఇంకా కింద కూడా కూర్చుని ఉన్నారు జనం. అబ్బో, చాలామంది పేషెంట్లే ఉన్నారు అనుకొని మరోసారి అనుకుంటూ వరండా దాటి హాల్లోకి ప్రవేశించాడు. అక్కడ కూడా బల్లలు, కుర్చీలు అన్నీ నిండిపోయి ఉన్నాయి. హాలు మధ్యలో ఒక టేబుల్, కుర్చీ ఉన్నాయి. ఆ కుర్చీలో మహేష్ వయసువాడే ఓ అబ్బాయి కూర్చొని పేషెంట్ పేరు, వ్యాధి వివరాలు అవి నోట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుండి డబ్బు తీసుకుంటున్నాడు. మహేష్ చటుక్కున అక్కడికి వెళ్ళబోయాడు. ఇంతలో ఎవరో అతన్ని జబ్బ గట్టిగా పట్టుకొని వెనక్కి లాగుతూ, చలాకీతనం చాలుగాని అలా వరండాలోకి వెళ్ళి ఆ చివర కూర్చో. నీ అంత తెలివి లేకనే మేము 2 గంటలు బట్టి ఇక్కడ పడిగాపులు పడుతూ కూర్చున్నాం అనుకుంటున్నావా
అన్నారు కసురుతున్నట్లు. మహేష్ బిత్తరపోయాడు. 10 మందిలో అలా అనిపించుకున్నందుకు అతనికి చాలా అవమానంగా కూడా అనిపించింది. మీరు చెప్తున్నదేమిటో నాకు అర్థం కావటం లేదన్నాడు అతని చెయ్యి విడిపించుకుంటూ. ఈ డాక్టర్ గారి దగ్గరికి ఇవాళ మొదటిసారి వచ్చావా? అక్కడ కూర్చున్న వాళ్లలో ఒక ఆమె అడిగింది. అవునండి అన్నట్లు తల ఊపాడు మహేష్. అయితే విను, డాక్టర్ గారు ఇక్కడ రోగుల్ని చూసే టైము సాయంకాలం 5 నుంచి రాత్రి 8 గంటల దాకా. అలాగని బయట బోర్డే ఉంది, చూశాను. అయిందా? ఇక అందరూ 4 గంటల నుండే వచ్చి ఇక్కడ కూర్చుంటారు. అది ఒకలాంటి క్యూలో అనుకో. ఈ హాలు నిండిపోతే బయట వరండాలో కూడా కూర్చుంటారు. డాక్టర్ గారు రావటానికి కాస్త ముందుగా గోపాల్ అంటే ఆ కుర్చీలో కూర్చున్న అబ్బాయి వచ్చి అందరి పేర్లు రాసుకొని ఓ నెంబర్ బిళ్ళ ఇస్తాడు. ఆ నెంబర్ ప్రకారం మనల్ని డాక్టర్ గారి దగ్గరకు పంపిస్తాడు. ఇంతకుముందు జబ్బ పట్టుకున్న వ్యక్తి వివరించాడు. అవన్నీ నాకు తెలియవండి. అయినా నేను మందు కోసం రాలేదు, గోపాల్తో మాట్లాడదామని వచ్చాను. మహేష్ కాస్త ఉక్రోషంగా అన్నాడు. అలాగా, అతను నీకు చుట్టమా? ఆశగా అడిగాడు. తన పేరు కాస్త ముందుగా రాయించుకోవటానికి ఈ కుర్రవాడిని ఉపయోగించుకోవచ్చేమో అనుకుంటూ. అంతకుముందు క్యూని గురించి అంత ఖచ్చితంగా మాట్లాడిన మనిషికి క్యూలో తనకన్నా ముందు వారు ఇంకా నెంబర్ తీసుకోలేదు అన్న విషయం ఆ క్షణంలో గుర్తు రాలేదు. కాదు, పనుంది అంటూనే ముందుకు కదిలాడు. గోపాల్ ఇదేమీ పట్టించుకోలేదు. రోజు ఎవరో ఒకరు ఇలా నేను ముందంటే నేను ముందని తగులాడుకోవడం అతనికి అలవాటే. యాంత్రికంగా అందరినీ అడుగుతున్నట్లే నీ పేరు అన్నాడు. మహేష్. జబ్బేమిటి? నేను ట్రీట్మెంట్ కోసం రాలేదు. నాతో ముచ్చట్లు చెప్పుకుందామని వచ్చావా? జరుగు, ఇంకా బోలెడు మంది పేషెంట్లున్నారు. అసలే ఒక్కడిని ఊపిరాడక చేస్తుంటే కసురుకున్నట్లే మాట్లాడాడు. మహేష్ మనసు క్షణం చివుక్కుమంది. అంతలోనే మామూలుగా అయిపోయి, అంత ఊపిరి తీసుకోవటానికి కూడా టైం లేనివాడివి, డాక్టర్ గారికి చెప్పి మరో అసిస్టెంట్ని తీసుకోవచ్చు కదూ సలహా ఇచ్చాడు. ఆ మాటలు వెటకారం వ్యంగ్యం ఏమీ లేకుండా ఆప్యాయంగా అంటున్నట్లు అనిపించి చటుక్కున గోపాల్ ఒక్కసారి తలెత్తి చూశాడు. కుదురైన ముఖం, చురుకైన కళ్ళు, శుభ్రమైన బట్టలు. అతన్ని చూడగానే గోపాల్కి మంచి అభిప్రాయం కలిగింది. ఇంతకుముందు విసుక్కున్నందుకు సిగ్గు కూడా అనిపించింది. సరే చెప్పు, ఎందుకు వచ్చావు అన్నాడు. ఇక్కడ పనేదైనా దొరుకుతుందేమోనని వచ్చాను ఆశగా అతని వంక చూస్తూ చురుగ్గా చెప్పాడు. ఏం పని చేయగలవు? గోపాల్కి ప్రాణం లేచొచ్చినట్లయింది ఆ మాటలు వినగానే. ఇదే పేషెంట్ల పేరు, జబ్బు కనుక్కోవటం, డబ్బు తీసుకోవటం, అవసరమైతే పేషెంట్ల బరువు, టెంపరేచర్ అవి చూడటం. ఇలాంటి ఉద్యోగం తనకు కొట్టిన పిండే అన్నట్లు తడుముకోకుండా చెప్పాడు మహేష్. ఏం చేస్తున్నావు? ఇంటర్ చదువుతున్నాను. కాలేజీ విడిచిపెట్టగానే ఓసారి ఇంటికి వెళ్ళి 5 లోపలే వచ్చేస్తాను. మా ఇల్లు దగ్గరే. ఎలాగైనా తనకు ఆ ఉద్యోగం ఇప్పించమన్నట్లు ప్రాధేయపడుతూ చెప్పాడు. రాత్రి 8 దాకా అని బోర్డు ఉంది కానీ ఒక్కోసారి చివరి పేషెంట్ను చూసేసరికి 9 కూడా దాటిపోతుంది. కాలేజీలో చదువుకుంటున్నానంటున్నావు, ఇక్కడ పనిలో చేరితే నీ చదివేం సాగుతుంది? ఈ స్టూడెంట్కి ఉద్యోగం ఇప్పిస్తే తన ప్రాణానికి ఏం సుఖం ఉండదనిపించింది గోపాల్కి. మహేష్ ఏదో చెప్పబోతుంటే వెనక నుండి 2-3 గొంతులు వినిపించాయి. బాబు గోపాలం, మీరు కబురు తీరిగ్గా చెప్పుకుందురు కానీ ముందు మా చీటీలు రాసియ్యి అంటూ. నేను 8 గంటలకు మళ్ళీ వస్తాను, తీరిగ్గా మాట్లాడుకోవచ్చని మహేష్ బయటికి వెళ్ళిపోయాడు. అతనికి ధైర్యంగానే ఉంది తనకక్కడ ఉద్యోగం దొరుకుతుందని. డాక్టర్ గారింట్లో ప్రవేశం ఎలా దొరుకుతుందా అని ఆలోచిస్తున్న సమయంలోనే అక్కడ పనిచేసే ఒక అసిస్టెంట్ మానేశాడని, డాక్టర్ గారికి మనిషి అవసరం చాలా ఉందని తెలిసింది. ఇక దాంతో కోటలో పాగా వేశానని అనుకున్నాడు. అందుకే ఇవాళొచ్చాడు. పెద్దలందరూ దీవెనలు అందుకుని 8 కావటానికి ఇంకా 10 నిమిషాలు ఉండగానే మళ్ళీ లోపలికి వచ్చాడు మహేష్. హాల్లో కొద్దిగా ఉన్నారు పేషెంట్సు. అతన్ని చూడగానే గోపాల్ ఇంత ముఖం చేసుకుని, ఇక్కడున్న వాళ్ళందరికీ చీటీలు రాసి ఇవ్వటం అయిపోయింది, ఇక లోపల పని చూసుకోవాలి, నీకోసమే ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. డాక్టర్ గారికి నన్ను గురించి చెప్పావా అడిగాడు మహేష్. లేదు, నువ్వు వచ్చాక ఏకంగా నేను తీసుకువెళ్ళి పరిచయం చేయొచ్చు అనుకున్నాను. బహుశా నీకు రేపటి నుంచే ఉద్యోగం ఇస్తారు. ఎందుకంటే మాకు మనిషి చాలా అవసరం. నాతో పాటు పనిచేసే శంకరం ముందుగా చెప్పా పెట్టకుండా 4 రోజుల కిందటే మానేశాడు. ఇంతమందిని ఒక్కడిని మేనేజ్ చేయలేక హైరానా పడిపోతున్నాననుకో. పాపం డాక్టర్ గారికి కూడా అలాగే ఊపిరి తీసుకోవటానికి కూడా తీరుబడి లేకుండా ఉంది. ఒక్కరు డాక్టర్ గారి దగ్గరుండి ఆయనకి అసిస్ట్ చేస్తుంటే ఒకరిక్కడుండి చీటీలు రాసి ఇవ్వాలి. ఆ వివరాలన్నీ నువ్వు డ్యూటీలో చేరాక చెప్తాలే. టేబుల్ మీద కాగితాలు గబగబా సర్ది మహేష్ని వెంటబెట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. మహేష్ వెంటనే పనిలో చేరతానని చెప్పగానే డాక్టర్ లక్ష్మీపతి గారికి పెద్ద బరువు దింపుకున్నంత రిలీఫ్ కలిగింది. ఆయన చెప్పారు,
చదువుకోవాల్సింది చాలా ఉందని, టెస్టులున్నాయని 4 రోజులకోసారి మానేస్తే కుదరదు. క్లాస్ వర్క్ అంతా ఉదయమే పూర్తి చేసుకుంటాను. ఈవినింగ్ మీ పనికి ఎలాంటి ఇబ్బంది కలిగించను. మీరే చూస్తారు కదూ నా సిన్సియారిటీ. సరే, రేపు కలుసుకుందాం. మహేష్ వెళ్ళిపోతుంటే ఉత్సాహంగా చెప్పాడు గోపాల్. కథ కొనసాగుతుంది.